విధిని నమ్మేవాడు అతను ఎప్పటికీ మేల్కొనడు. అతను నమ్మకంగా ఉన్నాడు. అతను ఎప్పటికీ ఓడిపోడు. జీవించడంలో ఉన్న గొప్ప మహిమ ఎప్పుడూ పడకపోవడంలో కాదు, మనం పడిపోయిన ప్రతిసారి లేవడంలోనే ఉంది. జీవితం అంటే వెయ్యి, ప్రతి తలుపు వద్ద నొప్పి ఉంటుంది. దేన్నైనా భరించే హృదయం ఉంటే చాలు, చివరి వరకు శాంతి ఉంటుంది. ప్రేమను ఇచ్చేవారి కంటే అనుభవాన్ని ఇచ్చేవారు జీవితంలో ఎక్కువ. పోయిన ప్రదేశాన్ని పట్టుకోవచ్చు, కానీ పోయిన సమయాన్ని తిరిగి పొందలేము. ఆలోచించి పని చేయండి. జీవితంలో ఎంత కష్టమైనా సరే మీకోసం సమయం ఆనందించడం మర్చిపోవద్దు. మీరు జీవితంలో పొరపాట్లు చేస్తే ఎత్తడానికి ఎవరూ రారు. కానీ నిటారుగా నడిస్తే ఆపడానికి చాలామంది ఉంటారు. న్యాయం, స్వేచ్ఛను అనుభవించడానికి ప్రపంచం మెరుగ్గా ఉండేలా మనం చేయగలిగినది చేయాలని నేను నమ్ముతున్నాను. తమను తాను ప్రేమించడం జీవితకాల ప్రేమకు ప్రారంభం. కొన్నిసార్లు మొత్తం రోజులో చాలా ముఖ్యమైన విషయం 2 లోతైన శ్వాసల మధ్య మేము తీసుకునే విశ్రాంతి. కొన్ని నిమిషాలు ప్లగ్ అప్ చేసినట్లయితే మీతో సహా దాదాపు ప్రతిదీ మళ్ళీ పనిచేస్తుంది. ఒంటరిగా ఉండగలగడం అనేది ప్రేమ కలలో కేంద్రంగా ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వారిని తప్పించుకోవడానికి సాధనంగా ఉపయోగించకుండా మనం ఇతరులతో ఉండవచ్చు. మీరు వృధా చేయడం ఆనందించే సమయం వృధా సమయం కాదు. స్వీయ సంరక్షణ అనేది మీరు మీ శక్తిని తిరిగి పొందే విధానం. అద్భుతాలు కూడా కొంచెం సమయం తీసుకుంటాయి. మీరు అనుకున్నంత ధైర్యవంతులు, మీరు కనిపించేంత బలవంతులు, మీరు అనుకున్నంత తెలివీరు. నేను చూసినట్లుగా మీరు ఇంద్రధనుస్సును కోరుకుంటే మీరు వర్షాన్ని భరించాలి. నేను విజయం గురించి ఎప్పుడూ కలలు కనలేదు. దానికోసం నేను పనిచేశాను. ఈ జీవితంలో మీకు అవసరమైన జ్ఞానం మరియు ధైర్యం, అప్పుడు విజయం ఖాయం. మీ విజయానికి అత్యంత ముఖ్యమైన కొలమానం మీరు ఇతరులను ఎలా చూస్తారనే వాస్తవాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. నా విజయంతో నన్ను అంచనా వేయకండి. నేను ఎన్నిసార్లు పడి మళ్ళీ లేచానో దానితో నన్ను అంచనా వేయండి. తప్పిదబాటు అనేది విజయానికి రుచిని ఇచ్చే మసాలా. కొన్నిసార్లు క్లాసు ముగించి స్నేహితులతో ఆనందించడం మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు మార్కులు నన్ను ఎప్పుడూ నవ్వించవు, కానీ జ్ఞాపకాలు చేస్తాయి.